తన చివరి శ్వాస వరకు బీజేపీ కోసం పనిచేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నైతిక విలువలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేస్తానన్నారు. ఇక 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిపై ప్రజలకు నివేదిక ఇచ్చారని కిషన్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తామని, ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కి లేదంటూ కిషన్ రెడ్డి చెప్పారు. అలాగే బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని వివరించారు కేంద్ర మంత్రి. మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదిస్తుంది. అదేవిధంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ సీట్ల డిపాజిట్ వస్తుందో తెలియదు. డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు లేదు. ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. ఓ రాహుల్ గాంధీ, ఓ రేవంత్ రెడ్డి, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు అడుగుతా ఉన్నాను. మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి ఇవి? గ్యారంటీలా, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలా చెప్పాల్సిన అవసరం ఉంది. గ్యారంటీల పేరుతో మీరు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వృద్ధాప్య పింఛన్ పెంపకం కానీ, నిరుద్యోగ భృతి ఇవ్వడం కానీ, మహిళలకు 2500 నెలకి ఇవ్వడంలో కానీ, రైతుల 2 లక్షల రుణమాఫీ కానీ, ఎకరానికి 15,000 ఇవ్వడం కానీ, మరి కౌలు రైతులకు 15,000 ఇవ్వడం కానీ, రైతు కూలీలకు 12,000 ఇవ్వడం కానీ, దివ్యాంగులకు పెన్షన్ పెంచడంలో కానీ, వితంతువులకు పెన్షన్ పెంచడంలో కానీ, నూతన రేషన్ కార్డు ఇవ్వడంలో కానీ, ఏ విషయంలో మీరు గ్యారెంటీలు నిలబెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ